హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో సండే రోజు మండే రోజు బ్లాగ్ అన్నమాట 2 డేస్ది ఒకే వీడియోలో ఎలా ఏమేం చేశాను అనేసి అయితే చూపిస్తాను సండే రోజు అయితే చాలా బాగా అయితే వంట అయితే చేశాను ఫిష్ కర్రీ ఇలా ఉన్నది ఎలా అయిందో చూసేయండి ఇలా అయితే ఫస్ట్ టైం ఆయన చేశాడు నెక్స్ట్ టైం అయితే నేను దీన్ని ఇలా ఫ్రై లెక్క చేశాను ఫస్ట్ చేసింది అయితే అంత మాకు అలా ఇష్టం ఉండదు అది మా ఆయన అయితే ఒకవైపే బాయిల్ చేశాడు అంటే ఉడికించేశాడు నేనైతే ఇలా రెడీ చేశాను సో అది ఎలా ఏంటి అనేసి అయితే ఫుల్ వీడియో చూసేయండి చూసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే టమాటా ఉల్లిపాయ ఆనియన్ పచ్చిమిర్చి కారం ఉప్పు వేసి కలిపేసి ఫస్ట్ మా ఆయన అయితే ఒకవైపే బాయిల్ చేశాడు దాని నేను ఇలా చేశాను చూడండి ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను మొన్న ఇది ఆన్లైన్లో పెట్టాను ఫుల్ వీడియో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి లింక్ ఇస్తాను సో ఇంకా సింపుల్గా చేశాను ఫస్ట్ అయితే ఇటువైపు మా ఆయన టమాటా అన్నీ కట్ చేసి వేసి పెట్టారని చెప్పాను కదా దాన్ని అయితే వేరే కడాయి పెట్టేసుకొని దాంట్లో మనకు సరిపడా ఆయిల్ వేసేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ ఇటువైపు బాయిల్ చేసి పెట్టారు కదా దాన్ని అయితే ఫస్ట్ చేసిన కర్రీనైతే కొంచెం వెరైటీగా సింపుల్గా చేశాను అసలు ఎంత బాగుందంటే ఫ్రై నిజంగా చాలా చాలా బాగుంది దీనికి పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు ఫస్ట్ దాన్ని చేసిన ఫిష్ కర్రీని టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి ఒకవైపు బాయిల్ చేసిన ఫిష్ని అయితే నేను ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేశాను చూసారు కదా ఒకవైపు మనకి రెండు వైపులా మంచిగా ఫ్రై చేశాను అసలు ఎంత బాగుందంటే ఇందులో మళ్ళీ నేను ఏమీ వేయలేదు ఆల్రెడీ వేసి పెట్టింది ఇటువైపు ఉంది చూసినారు కదా దాన్ని ఆయిల్ వేసుకొని చేశాను మంచిగా ఉప్పు కారం వేసాను సాల్ట్ సరిపడా ఉప్పు సరిపడా వేసాను అసలు ఎంత బాగుందంటే ఒక్క ఫిష్ ముక్కతోటే కడుపు నిండా అన్నం తినేయచ్చు అంత బాగుంది సింపుల్గా చేసేసుకోండి ఒకవైపు బాయిల్ చేసిన ఫిష్ని ఇంకా మా ఆయన చారు చేద్దాం అనుకున్నట్టున్నాడు అది అక్కడితోటే ఇంకా తిప్పేస్తే ముక్కలు ఎక్కడ విరిగిపోతాయి అనేసి అయితే అక్కడితో ఆఫ్ చేశాడు ఇంకా దాన్ని అయితే నేను కొంచెం మనకు ఇలా ఉంటేనే ఇష్టం కాబట్టి ఇలాగైతే చేసేసాను ఇంకా వేడివేడి రైస్లో వేసేసుకొని తింటే అసలు ఎంత బాగుంది ఫ్రెండ్స్ నిజంగా అయితే ఇంకా అలాగే ఇంకా వదిలేసి ఫిష్ కర్రీ బాగాలేదు అనేసి వదిలేస్తారు నేను అలా కాకుండా దీన్ని ఇలా చేశాను లొట్టలు వేసుకుంటూ తినడమే ఇంకా మా పాప నేనైతే చాలా బాగా ఇలా చేస్తేనే మా పాపకి కూడా చాలా ఇష్టము ఫైనల్లో ఇలా కొత్తిమీర వేసేసుకోండి మనకు టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలన్నీ వేసాం కాబట్టి గ్రేవీ కూడా మంచిగా వస్తుంది అంటే ఒక ఫిష్ తోటి మనం రైస్లో కలుపుకొని తినేలాగా అయితే వస్తుంది గ్రేవీ చూసారు కదా వేడి వేడి అన్నంలో ఫిష్ ముక్కలు అసలు ఇంకా ఆనియన్ అన్నమాట ఆనియన్ లేకుంటే ఎందుకో ఉండాలి అలా అలవాటు అయిపోయింది స్టార్టింగ్ నుండి ఇంకా వేడి వేడి అన్నంలో చూస్తున్నారు కదా ఇలాగ ఇంకా దీంట్లో చారు అలాంటి ఏమీ చేయలేదు ఓన్లీ ఇదే అన్నమాట దీంతో కలిపేసుకొని తిన్నాము ముక్కలు చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయినాయో చాలా చాలా బాగుంది అసలు ఇంకా సండే రోజు ఫిష్ తెచ్చేసాడు ఇంకా చెయ్యని అంటే నాకు కొంచెం హెడేక్ వచ్చింది దానివల్ల నేను చేయలేదు కానీ మా ఆయన అయితే దాన్ని అలా ఎలాగో ఒకలాగా చేశాడు ఇంకా దానివల్ల నేను మళ్ళీ నాకు డబుల్ పని అయింది ఇంకా మగవాళ్ళు చేస్తే అలాగే ఉంటుంది ఏదైనా నేను చేసుకొని తింటేనే నాకు చాలా బాగా నచ్చుతుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇంకా టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఏది కూడా వేస్ట్ చేయకుండా మనము ఎలాగైనా చేయొచ్చు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే అదన్నమాట నేను దేన్ని వదిలిపెట్టాను ఏదినైనా కూడా నాకు నచ్చేలాగా చేసుకొని తినడం అలవాటు ఇంకా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా వేరే మాటలు ఏం లేవు చెప్పడానికి సో ఇంకా చెప్పడానికి కూడా ఏం లేదు అలాగే తినేస్తూ ఉన్నాను
ఎవరేమని అనుకొని తిన్నాక చెప్తామనేసి అయితే మొత్తానికైతే తినేస్తున్నాను. టేస్ట్ అయితే అంత బాగుంది నిజంగా. వేస్ట్ అయిపోద్ది, సండే రోజు ఫిష్ వేస్ట్ తీసుకొచ్చాడు అనుకున్నాను. కానీ ఇంకా నేను 11:30కి అట్లా మళ్ళీ లంచ్ టైంకి అయితే మళ్ళీ చేసేసాను, రెడీ చేశాను. చూసారు కదా, చూస్తేనే నోరు అలా అలా లాలాజల మోరుతున్నట్టుంది. ఫిష్ ఫ్రై అయితే చాలా బాగా నచ్చింది. అది అందులో ఇంకా మనం వెరైటీగా అయితే ఏమి చేసి పెట్టలేదు, ఉన్న వాటిలోనే చేశాను అంతే. ఫిష్ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకొని కారం ఉప్పు గట్టిగా పట్టేసుకొని చేసుకుంటే ఇంకా అలాగా అమృతంలాగా ఉంటుంది. సో ఎప్పుడైనా పులుసు చేస్తాను, ఫ్రై అంటే చాలా తక్కువలే. ఫ్రై అంటే మా ఆయన ఎక్కువ తినడు, సో అందుకోసం అయితే పులుసు పెట్టిస్తాను. కానీ ఈసారి అయితే ఫ్రై ఆయన చేతులారా ఆయన పులుసు కాకుండా గ్రేవీలాగా చేయడం వల్ల నేనైతే ఫ్రై చేశాను. ఆయనకి ఇంకా అలాగే కొంచెం గ్రేవీలాగా చేశాను అన్నమాట. సో సండే బ్లాగ్ అది. ఇంకా మండే రోజు అయితే ఇలాగ నేను ఉలవలు ఉంటాయి కదా, వాటిని మిక్స్ పట్టేసుకొని పిండి పట్టేసుకోవాలి. ఇక్కడ నేను బచ్చల కూర తెచ్చాను, తోటకూర పాలకూర కాదు. ఇక్కడైతే ఉలవచారు అయితే అవి మరిగించేస్తున్నాను. ఉప్పు కారం వేసేసి కొంచెం చింతపండు రసం పిండేసి మరిగించేస్తున్నాను. ఆల్రెడీ ఉలవచారు చేసిన వీడియో ఉంది, తప్పకుండా చూడండి. అలాగే ఇవి కట్ చేశాను. నెక్స్ట్ టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేశాను, చిన్న కట్ చేసుకొని నెక్స్ట్ తాలింపు పెట్టేసుకున్నాను కడాయిలో. అయితే ఇవి చూసినారు కదా, చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల ప్లేస్ కూడా మనకు కొద్దిగా సేవ్ అవుతుంది. ఇంకా గార్లిక్ వేసుకొని జీలకర్ర వేసేసాను. నెక్స్ట్ కరివేపాకు కూడా కొద్దిగా వేసాను. ముందే మరిగించి పెట్టేసుకున్నదైతే వేసేసుకోవాలి. అందులో కొంచెం పచ్చిమిర్చి టమాటా కూడా వేసేస్తున్నాను. ఇలా ఇవి మగ్గాలి. అంటే రెండో రకాలుగా అయితే చేస్తున్నాను. ఫస్ట్ మనకు కర్రీ లెక్క తీసేస్తాను. కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకు ఉంటుంది కదా, సో దాన్ని అయితే వేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని మంచిగా ఇదంతా మెత్తగా ఉడకాలి. ఉడికేంత వరకు వెయిట్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. కారం ఉప్పు పసుపు వేసుకోవాలి. సో చూడండి, ఇది రెడీ అయిపోయింది. కర్రీకి తీసేసాను సైడ్కి మా పాప కోసము. ఇంకా అందులోనే మనం ముందే మరిగించుకున్న ఉలవచారు అనేసి అయితే పోపు అయితే పెట్టేసుకున్నాను. సింపుల్ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీంట్లోనే మనకి 2 విధాలుగా అయితే చేశాను. సో మా పాపకు చారు అంటే అంత ఇష్టం ఉండదు, అందుకోసం అయితే నేను కొంచెం గ్రేవీ కర్రీ లెక్క తీసేసి ఇంకా చారు లెక్క పెట్టాను. ఇది 2 రకాలుగా యూజ్ అవుతుంది కదా. సో మనం కర్రీతో కొంచెం తిన్నాక చారు వేసుకొని తినొచ్చు అన్నమాట. ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే మండే రోజు నేను టమాటా రైస్ చేశాను. కొంచెం చింతపండు, ఒక చిన్న టమాటా కట్ చేసి అయితే చేశాను అన్నమాట. అందులో పచ్చిమిర్చి ఇవి కలుపుకొని తింటే చాలా బాగుంది. ఇంకా సండే రోజు ఈవినింగ్ అయితే స్నాక్స్ కోసం అయితే ఇవైతే చేసుకున్నాము. సో వీలైనంత వరకు వీడియో పెడతాను. ఇందులోనే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే షార్ట్ వీడియో లెక్కనైతే ఇది స్టార్ట్ చేశాను. చూసారు కదా, చూడడానికి బజ్జీలు చాలా బాగున్నాయి. ఇందులో మీకు ఎగ్ బజ్జీ ఇష్టమా లేదా మిర్చి బజ్జీ ఇష్టమా కామెంట్ చేయండి. సో నాకైతే ఎగ్ బజ్జీ చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎప్పుడో టేస్ట్, నాకు చిన్నప్పటి నుండి ఎగ్ బజ్జీ అంటే చాలా ఇష్టము, చాలా ఇష్టము. సో అందులో ఆనియన్ వేసేసుకొని ఇలాగ తింటే చాలా బాగుంది. సో ఇందులో ఏది నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.